ఫ్రెండ్స్, తెలంగాణ రేషన్ కార్డ్ ఈకేవైసీ అప్డేట్ మొబైల్లో చూసుకోవచ్చు. మీరు ఎవరైనా మొబైల్లో అయినా చూసుకోవచ్చు. ఏఈపిడిఎస్టిఎస్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఈ లింక్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ బెనిఫిషియరీ డీటెయిల్స్ అని ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కండి. సబ్మిట్ నొక్కిన తర్వాత ఇక్కడ మీకు ఇలా మీ డీటెయిల్స్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అని చూపిస్తుంది. ఇక్కడ వెరిఫికేషన్ స్టేటస్ అని చూపిస్తుంది కదా, ఇక్కడికి రండి. ఇక్కడ 3 వెరిఫై అని, ఒకటి నాట్ వెరిఫైడ్ అని ఉంది. ఇలా నాట్ వెరిఫై అని వస్తే మీరు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీ ఈకేవైసీని కంప్లీట్ చేసుకోండి. అదే ఈ 5 సంవత్సరాల లోపు ఉంటే వాళ్ళకు అవసరం లేదు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఈకేవైసీ కంపల్సరీ చేయించాల్సిందే. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.